రత్నాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు. చిన్నమ్మాయి సంగీత, పేరుకు తగ్గట్టు తనకి సంగీతం అంటే ప్రాణం. తను క్లాసికల్ సింగర్ అవ్వాలనుకుంటుంది. సూపర్ సార్. మరి మీ రెండో కూతురు? నా రెండో కూతురు సంయుక్త. తనే నా బిజినెస్కి రాబోయే వారసురాలు. MBA పూర్తి చేసుకుని రీసెంట్గానే నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది. పర్చేస్ ఫైల్ ఎక్కడ? ఇప్పుడే చెక్ చేశారు కదా, పక్కన పెట్టానండి. చెక్ చేస్తే మళ్ళీ చెక్ చేయకూడదనే రూల్ ఉందా? లేదు సార్. తీసుకోండి. బిల్స్ ఆడిట్ కోసం గవర్నమెంట్ ఆఫీసర్ వస్తారని సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్కి బదులు మేడం వస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఈయనను చూస్తే మేడం వచ్చేలోపు ఏదో న్యూసెన్స్ చేసేలా ఉన్నారు. అమ్మయ్య, మేడం వచ్చేసారు. సార్, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా సార్? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఇటివ్వండి మేడం, నేను తీస్తాను. ఏంటి సార్ ప్రాబ్లం? మీరు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? తప్పులు చేయటం, అవి దొరకకుండా లెక్కలు రాయటం, ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని నాకు తెలుసు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అలా ఎలా ఉంటాయి? ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో 1% కూడా తప్పు లేదంటే నేను నమ్మను. నమ్మాలి సార్, నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ ఆఫీస్, ఈ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్స్ లా కాదు. ద గ్రేట్ భరద్వాజ్ గారి కంపెనీ. తను నష్టపోయినా తనని నమ్ముకున్న వాళ్ళకి రూపాయి కూడా నష్టం జరగనివ్వరు. ఆ నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది, మీలో కూడా వస్తుంది. అయినా మేం బిజినెస్ చేస్తుంది కేవలం లాభాల కోసమే కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండూ కావాలి. నమ్మకం అనే పునాదుల మీద ఎదిగిన కంపెనీ సార్. తప్పు జరగదు. చూద్దాం. అమ్మా, అతను వెళ్ళే స్పీడ్ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. మనం ఫస్ట్ బిల్ సబ్మిట్ చేశాం, అది రాకుండా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో. ఎంతైనా గవర్నమెంట్ ఆఫీసర్ కదా. అయితే ఏమవుతుంది అంకుల్? మనం తప్పు చేస్తే భయపడాలి. అయినా మీరు డాడ్తో ఎన్ని సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు? ఆయన ఎథిక్స్ మీరు అర్థం చేసుకోలేదా? నిజాయితీగా ఉన్నంత వరకు న్యాయమే మన వెన్నంట నడుస్తుంది. భయపడకనాక. నిన్ను చూస్తుంటే మీ నాన్నగారికి నువ్వే నిజమైన బిజినెస్ వారసురాలవని ఎందుకు నమ్ముతున్నారో అర్థమవుతుందమ్మా. తను నా బిజినెస్ వారసురాలని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. సంయుక్త గారంటే మీకు ప్రత్యేకమైన అభిమానం అనుకుంటా కదా సార్? అది మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఎస్, తను చిన్న వయసు నుంచే చాలా గొప్పగా ఆలోచించేది. ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధగా వింటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
మీ ప్రతిబింబంలా అనిపిస్తుంది సార్. అంతేనా? నా నిజమైన గెలుపు నా పిల్లల తండ్రిగా గుర్తింపు పొందిన రోజే కదా. ఈ సక్సెస్ మీట్స్ ఇవన్నీ పై ఆనందాలే. మీ పిల్లలకి మీరు నిజమైన హీరో సార్. మరి మీ పెద్దమ్మాయి? సౌందర్య. హాయ్ సౌందర్య. హాయ్ హాయ్. హే హాయ్ లెట్స్ గో. డాన్స్. సౌందర్య తీసుకో. నో నో వాట్ రే, వాట్ హ్యాపెండ్? నాట్ దిస్ టైం. ఏంటి మేమంతా డ్రింక్ తీసుకుంటుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావా? I'll take some soft drinks. ఓకే. Soft drink please. Oh. Cheers. అరే ఈ పబ్ లో రైడ్ జరగబోతుంది, మీ కెమెరాలు రెడీగా పెట్టుకోండి, మనకు డ్రగ్స్ దొరకబోతున్నాయని చెప్పిన వసంత్ గాడే ఇంకా రాలేదు. ఏంటి మామ ఇంత లేటు? పదా వెళ్దాం. మీరు వెళ్ళండి ఈ ఆపరేషన్కి. నువ్వు రాకపోతే ఎలా మామ? ఈ ఆపరేషనే నీదిగా. మామ ఇక్కడ చిన్న చిన్న చేపలు మాత్రమే ఉంటాయి. బయట డ్రగ్ రాకెట్ నడిపే తిమింగలాన్ని పట్టుకోవాలి. వాళ్ళ మీదే నా ఫోకస్. మీరెళ్ళి కవర్ చేయండి. నేను నా సొర దొరుకుతుందేమో అని ట్రై చేస్తాను. ఓకే రే మావా, ఆల్ ద బెస్ట్. నేను మళ్ళీ వస్తాను. కానిస్టేబుల్స్ మొత్తం సెర్చ్ చేయండి, ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు. ఓకే సార్. సార్ 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 వీళ్ళు డ్రగ్ తీసుకున్నారు సార్. మత్తులో గట్టిగా అరిస్తేనే ఫ్రీడమ్ ఉన్నట్టు కాదు, మౌనంలో కూడా గొప్ప స్వేచ్ఛ దొరుకుతుంది. మొహానికి మేకప్ వేసుకోవడం కాదు, నిన్ను నువ్వు మేకప్ చేసుకో. చూడండి, ఈ వంకతో సౌందర్యాన్ని ఆపాలని చూడకండి. సౌందర్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సౌందర్య, చెప్తున్నాను కదా బాధపడద్దని. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే గ్లామర్ తగ్గిపోతుంది. ఎదిగో, రింకిల్స్ కూడా ఫామ్ అవుతాయి.
ఇదిగో చూడు, నీ కాజులు కూడా కారిపోతుంది. తుడుచుకో. ఎందుకింతలా బాధపడుతున్నావు? చూసావు కదా డాడ్ ఎన్ని మాటలు అన్నారు. నిన్నే ఉంది బేబీ, నీతో పాటు నన్ను కూడా చాలా అన్నారు కదా. పెళ్ళైన దగ్గర నుంచి అంటూనే ఉన్నారు. లైట్ తీసుకోవాలి. చూడు, నువ్వు వెళ్లే దారిలో ఇలా మాట్లాడేవాళ్లు చాలా మంది ఉంటారు. ఎవ్వరేం చెప్పినా వినద్దు, ఎవరెన్ని చెప్పినా పట్టించుకోవద్దు. మామ్, ఇలాంటి అట్మాస్ఫియర్లో నేను ఉండలేను. నేను నా గోల్ సాధించుకోలేను. నేను లండన్ వెళ్తాను. సరే, ముందైతే ఈ జ్యూస్ తాగు. చెప్తున్నాను కదా తాగమని. నువ్వింక మనసులో ఏం పెట్టుకోవద్దు. బ్యూటీకి ఫస్ట్ ఎయిడ్ ఫార్వర్డ్ సీక్రెట్ ఏంటి? హ్యాపీనెస్. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. వసంత్ ఏంటి ఇంకా రాలేదు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? ఎంత లేట్ అయిందేంటి? పనుందిలేమ్మా. ఏం పనో ఏంటో, వద్దు వద్దు అన్నా ఆ జర్నలిజం జాయిన్ అయ్యావు. ఇంట్లో ఉండకుండా 24 గంటలు ఆ న్యూసు ఈ న్యూసు అని తిరుగుతూనే ఉంటావు. మళ్ళీ మొదలు పెట్టావా? అది కాదు నాన్నా. రే ఆగరా రే. అది కాదురా, అవసరమా నీకివన్నీ? చక్కగా చదువుకున్నావు. నువ్వు అంటే ఇప్పుడే మంచి ఉద్యోగాలొస్తాయి. ఎంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నేను సంపాదన కోసం కాదమ్మా, నా సంతోషం కోసం ఇందులో జాయిన్ అయ్యాను. సరే, ఇంతకీ ఏమైనా తిన్నావా? లేదమ్మా. మరి ఇప్పటిదాకా ఏం చేసావు నాన్నా? ఒక న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళానమ్మా. అమ్మా, మామయ్యకి 3 ఆడపిల్లలు కదమ్మా? అవును, సౌందర్య, సంయుక్త, సంగీత. ఇప్పుడెందుకు అడుగుతున్నావు వాసు? ఏం లేదమ్మా, ఊరికే. ఎప్పుడూ లేంది మామయ్య పిల్లల గురించి అడిగి ఊరికే అంటున్నావేంటి? సౌందర్యని పోలీసులు అరెస్ట్ చేయబోయారమ్మా. ఏమైందిరా? అరెస్ట్ చేయాలనుకోవడమేంటి? రాత్రి పబ్లో రైడింగ్ జరిగింది. పుట్టినవాడు బాధలో ఉన్నాడని తెలిసినా వెళ్ళలేని పరిస్థితి. అసలు మనకి మామయ్య వాళ్ళకి గొడవేంటమ్మా? చెప్పమ్మా, అడిగిన ప్రతిసారి మౌనంగా ఉంటావేంటి? ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను రావాసు. చెప్పినా అర్థం చేసుకోలేవు. చెప్పమ్మా. సర్లేరా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ పెడతాను.
బేబీ ముందు ఈ జ్యూస్ తాగు. స్కిన్ గ్లో పెరుగుతుంది. ఎస్ మామ్. ఆ జ్యూస్ ఏం సరిపోతుందమ్మా, ఇడ్లీ కూడా తిను. నాకు ఇడ్లీ వద్దు డాడ్. 50,000 కావాలి. ఎందుకు? డబ్బులెందుకు అడుగుతారండి? అవసరమయ్యే కదా. ఎస్ డాడ్, షాపింగ్ చేయాలి. నీకు పాకెట్ మనీ ఇచ్చానుగా. ఎన్ని లక్షలు ఇచ్చారు? పాకెట్ మనీ ఎప్పుడూ అయిపోయాయి డాడ్. అయినా మీరిచ్చే పాకెట్ మనీ సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదు? వీళ్ళకి నీకంటే చాలా తక్కువ ఇస్తున్నాను. వీళ్ళెప్పుడూ నీలా కంప్లైంట్ చేయలేదు. వాళ్ళ ఖర్చులు వేరు, నా ఖర్చులు వేరు డాడ్. ఏంటా ఖర్చులు? మేకప్ కి కొత్త బ్రాండ్ వచ్చింది, అది తీసుకోవాలి. చూడు సౌందర్య, అవసరానికి ఖర్చు చేయడం వేరు, అవసరాలు సృష్టించుకొని దుబారా చేయడం వేరు. ఇప్పుడు నీకు మనీ ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు? తను అడిగింది జస్ట్ 50,000 కదా. జస్ట్ 50,000? అంతేలే. ఇప్పటి వరకు ఇచ్చిన వాటితో పోలిస్తే ఈ 50,000 జస్టే. ఎందుకలా వెటకరంగా మాట్లాడతారు? సంయుక్త తనకన్నా చిన్నదేగా, అయినా ఆఫీస్ బాధ్యతలు మోస్తుంది. మేమెంత కష్టపడుతున్నావో తెలుసా? ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీకోసం, మీ కుటుంబం కోసమేగా. ఏదో లోకంలో మీరొక్కరే కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అదేంటి మమ్మీ అలా అంటారు? వాళ్ళకి కష్టం విలువ, రూపాయి విలువ తెలిస్తే ఎంత చులకనగా మాట్లాడతారా? అసలు నీ వల్లే సౌందర్య ఇలా బాధ్యతారహితంగా పెరిగింది. అంటే ఏంటి డాడ్? నేను మీ గురించి, మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించట్లేదంటావా? అదే కదా అర్థం. మనకి ఏ బాధ్యతలు లేవు, వీళ్ళ పరువు ప్రతిష్టల్ని మనం ఏదో పాడు చేస్తున్నామన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆ బాధ్యతలు ఉన్నవాళ్లే అయితే ఇలా ప్రవర్తించరు, మాట్లాడరు. సౌందర్య రేపు మిస్ ఇండియా అయ్యి పెద్ద సెలబ్రిటీ అయితే అప్పుడు తెలుస్తుంది మీకు మీ పేరుని ఎంత పెంచుతుందో. కూతురు ఇష్టాలు తెలుసుకొని సమర్థించలేని అసమర్థులు మీరు. మమ్మీ, అదేదో జరిగిపోయిందిలే అక్క, దాని గురించి నువ్వు బాధపడటం ఎందుకు? ఎప్పుడో పోయిన సంవత్సరం రాఖీ పండగప్పుడు కలిశాం. మళ్ళీ ఇంతవరకు కలిసింది లేదు, నిన్ను చూసింది లేదు. ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా. సాయంత్రం గుడికొస్తావా? సరే అక్క, వస్తాను. ఉంటాను. ఆరోగ్యం జాగ్రత్త అక్క. ఉంటాను మరి. మినిస్టర్ గారు, మీ అబ్బాయిని కూడా తీసుకొస్తానన్నారు కదా. వచ్చాడండి, అదిగో అక్కడున్నాడు. నేను మాట్లాడతాను, యూ డోంట్ వరీ. ఓకే. హాయ్ భానుమతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. హాయ్. హాయ్ సౌందర్య. హాయ్ ఆంటీ. ఇంద్రజ, తను భానుమతి, నా ఫ్రెండ్. హో, తను తన కూతురు. నమస్కారం అండి. అయినా భానుమతి గారు తెలియని వాళ్ళు ఉంటారా? మీరు పార్టీకి వస్తున్నారని శాంతి చెప్తే వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని మరి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. వెరీ స్వీట్. మీరు రారేమోనని చాలా కంగారు పడ్డాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి లేట్ అయింది. పర్లేదు భానుమతి, నువ్వొచ్చావు, అంతే చాలు. నీ పేరేంటమ్మా? సౌందర్య. త్వరలో బాగా వినిపించే పేరవ్వబోతుంది. తను మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఓ నైస్. ప్రియా. మమ్మీ, సౌందర్యకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే మమ్మీ. కమ్ సౌందర్య. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సౌందర్య, ఒక్క నిమిషం, నీకోసం జ్యూస్ తెస్తాను.
తీసుకో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడే వస్తాను. వావ్, వాట్ ఏ బ్యూటీ మ్యాన్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వర్త్ వర్మ, వర్త్. ఎలాగైనా సరే తను నాకు కావాలి. నువ్వు మినిస్టర్ కొడుకువి మామా. కావాలని అడగకూడదు, తీసుకోవాలి అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. హాయ్ బ్యూటిఫుల్. హాయ్. ఓ, నేనెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, మీరు వెళ్ళొచ్చు. నేను మినిస్టర్ కొడుకుని. సో వాట్? దూరం నుంచి చూసి నీకు అందం ఎక్కువ అనుకున్నా, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడాక పొగరు కూడా ఎక్కువ అని తెలుస్తుంది. నీ పేరేంటి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అందంగా ఉన్నావని స్మూత్ గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. ఐ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్. షట్ అప్ యు ఇడియట్. మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? నన్నే కొడతావా? నిన్ను ఇడియట్. చంపేస్తానేమనుకుంటున్నావు? రేయ్, ఆగు, ఆగురా, ఆగు. ఏమైందమ్మా? మీరెవరు? నేను R&B మినిస్టర్ని. వాడు నా కొడుకు. చూడండి మినిస్టర్ గారు, మీ కొడుక్కి అధికారం ఉందనే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. కొంచెమైనా ఈ వెధవకి సంస్కారం నేర్పించండి. ఏం తప్పు చేశాడు? అసలు ఎందుకు కొట్టారు? ఎవరు ఏంటనేది తెలుసుకోకుండా నా కూతుర్ని టచ్ చేశాడు. అందుకే చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను. చూడు చెల్లెమ్మా, అపార్థం చేసుకోకు. వాడు అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడనుకుంటా. అది ఎలా చెప్పాలో తెలియక టచ్ చేసుంటాడు. అయినా ఇందులో ఏముంది చెల్లెమ్మా? నువ్వు నేను ఒప్పుకుంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. వాట్? చూడు, మినిస్టర్తో వెయ్యి అందుకోవడం అంటే మీకు గొప్పగానే ఉంటుంది కదా. ఏమంటావు? ఆఫ్టర్ ఆల్ ఈ లోఫర్ గడితో పెళ్ళేంటి? చూడండి, మీరొక విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను మినిస్టర్ని. మీ దగ్గర డబ్బు మాత్రమే ఉంది, నా దగ్గర డబ్బుతో పాటు అధికారం కూడా ఉంది. సో వాట్? మాలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫండ్స్ ఇస్తేనే మీ పార్టీలు నడుస్తాయి. నువ్వు అధికారం గురించి మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను. మైండ్ ఇట్.
రేయ్, నా కూతురికి సారీ చెప్పు. చెప్పరా? చెప్పమనండి సార్, లేదంటే భానుమతి గారు ఊరుకోరు. సారీ. మైండ్ ఇట్. నాగుపాము తల మీద మొట్టికాయ వేసి వెడుతున్నావు భానుమతి. ఏ డబ్బు బలం చూసుకుని నువ్వు పొగరగా రెచ్చిపోతున్నావు, ఆ డబ్బే లేకుండా చేసి నిన్ను రోడ్ల మీదకి వచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే నా పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఛ! మెరుపు కలలు నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోదు పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. ఏ పేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా. Mom, shall I stop? 2 more rounds. Oh, okay. సంగీత, ఏంటి ఈరోజు నీ మ్యూజిక్లో చాలా ఆనందం కనిపిస్తుంది. నీకు శాస్త్రీయ సంగీత పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిందా? వావ్, మై స్వీట్ సిస్టర్ సంగీత. ఏ సంగీత, ఏంటి భానుమతి, మొన్న హోటల్ సితారాలో పార్టీకి వెళ్ళావంట? అవును, అక్కడ మినిస్టర్ గారు కలిశారు. వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వమన్నారు. నిజమా? అఫ్ కోర్స్. నేనే ఇప్పుడే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదనా? ప్రచారానికి వెళ్తే ఎండకి గ్లామర్ తగ్గిపోతుందనా? అవును, ఉమెన్స్ క్లబ్ కి అందరూ ఎంత డొనేషన్ అనౌన్స్ చేస్తున్నారు? 2 lakhs. నేను 1 lakh. నేను 3 lakhs. 5 lakhs. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇలా డొనేషన్స్ కి మంత్లీ 10 lakhs వరకు ఇస్తుంటానని.
మనకి 1000 రూపాయలు శాలరీ పెంచమంటే 100 మాటలు చెప్తారు. వీళ్ళు మాత్రం గొప్పలు పోవడానికి లక్షలు లక్షలు పోగేసుకుంటారు. ఏంటి భానుమతి, మీ అమ్మాయికి సంబంధాలు చూడట్లేదా? వాట్ నాన్ సెన్స్! మా అమ్మాయికి ఇప్పుడే పెళ్ళేంటి? త్వరలో తన అందంతో మోడలింగ్ ఫీల్డ్ లో చక్రం తిప్పబోతోంది. ఈ కాన్ఫిడెన్స్ నీదా నీ కూతురుదా? మా ఇద్దరిది. ఈ సీజన్ మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళబోతుంది. ఖచ్చితంగా విన్ అవుతుంది. సీ యు గైస్, లెట్స్ గో. సంగీత, ఆగాగు. సంగీత, నీ సంతోషానికి హద్దులు లేనట్టున్నాయి. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యు గుడ్ లక్. థాంక్యూ. బేబీ, ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్స్ డాడీ. ఏంటి రంగయ్య అది? మట్టి వేయడం కూడా రాదా నీకు? అది ఏ పనైనా శ్రద్ధగా ఇష్టంగా చేస్తే ఆ పని అంతే అందంగా ఉంటుంది. నా కూతురు సంగీతంలాగా. కరెక్ట్. ఏదో చేస్తున్నావంటే చేస్తున్నట్టు ఉండకూడదు. డాడీ, రంగయ్య పని గురించి చెప్తున్నారు కానీ ఈ రోజు మీ స్కెడ్యూల్ మర్చిపోయినట్టున్నారు. ఓహ్, 10:30కి మీటింగ్ ఉంది. 11:30కి అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్ చేయాలి. మళ్ళీ లంచ్ తర్వాత సెకండ్ క్వార్టర్ రెవెన్యూ చెక్ చేయాలి డాడ్. చూసావా, నా కూతురు ఆఫీస్కొచ్చింది కొత్తగానైనా ఎంత చక్కగా ప్లాన్ చేస్తుందో. అది పనంటే. మొక్కల పాదుల్లో మట్టి ఎలా వేయాలో చూడు, నేను వేస్తాను. అయ్యా మీరెందుకయ్యా? ఉండ్రా. ఏంటి రంగయ్య, నీకు జీతం ఇస్తుందెందుకు? నీ పని నువ్వు చేయలేవా? అమ్మగారు, అది ఇంకోసారి ఇలా జరిగితే నీ ఉద్యోగం ఊడిపోతుంది. రంగయ్య, నువ్వు వెళ్ళు. ఏంటండి ఇది? ఏమైంది భాను? ఈ మట్టేంటి? మీ అవతారం ఏంటి? ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాళ్లమే కదా. ఏ మట్టి పట్టుకుంటే తప్ప? ఎవరి పని వాళ్ళు చేస్తే తప్పులేదు. అనవసరమైన పనుల్లో తలదూర్చితేనే ఇబ్బందులు. నువ్వది దాచేస్తే కనపడదేమో కానీ వాయిస్తే వినపడుతుందిగా. అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చక్కగా వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోమంటే శాస్త్రీయ సంగీతం శంకరాభరణం అంటావు. తనకిష్టమైందే నేర్చుకునేవు మమ్మీ. తనకేం తెలుసని ఇష్టం అని అంటుంది. ఇష్టం ఉంటే చాలదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండాలి. పిల్లలిష్టమని చెప్పిన ప్రతిదానికి పేరెంట్స్ తలాడిస్తే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినట్టే. ఇంకోసారి అది పట్టుకొని నాకు కనిపించుకో. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా మమ్మీకి తెలియకుండా కాంపిటీషన్కి అప్లై చేశాను. ఇప్పుడు తనకి తెలియకుండా పార్టిసిపేట్ చేయలేనక్క. తెలిస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. సో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే మమ్మీకి తెలియకుండానే వెళ్ళాలి. నాకు భయంగా ఉందక్క. మమ్మీకి తెలిస్తే చంపేస్తుందేమో. నువ్వొక లక్ష్యం అనుకున్నాక ధైర్యంగా ముందుకు వెళ్ళాలి గాని ఇలా భయపడకూడదు. నీ భయం నీ లక్ష్యానికి నిన్ను దూరం చేయకూడదు. మమ్మీ విషయం నేను చూసుకుంటాను.
అది కాదక్కా. సిస్టర్, నీకు తోడుగా నేనున్నాను కదా, ఏం కాదు. నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, గెలుస్తావు, నాకు తెలుసు. రేయ్, నా కూతురికి సారీ చెప్పు. ఒక ఆడది అందరి ముందు నన్ను కొడుతుందా? ఈ అవమానం కంటే చచ్చిపోవడం బెటర్. ఇంట్లో ఇంత పవరు పలుకుబడి ఉండి కూడా ఏం చేయలేని దద్దమ్మలా కూర్చోవాల్సి వస్తుంది. నీకు జరిగింది అవమానం, అందుకు చావే పరిష్కారం అనుకుంటే నేను ఈ పాటికి 99 సార్లు చచ్చిపోవాల్సింది. కనీసం ఒక్కసారి కూడా చచ్చిపోలేదు. ఎందుకంటే అవమానపడ్డ మనం అవమానించిన వాళ్ళని ఏదైనా చేయాలి గాని మనం ఏం చేసుకోకూడదు. రే, రాజకీయాల్లో మొదటి పాఠం అదే, గుర్తుపెట్టుకో. దెబ్బతినింది నేను కదా, నీకు అలాగే ఉంటుంది. తెలుసు, అందుకే కదా నీ దెబ్బకి మందు తెప్పిస్తున్నాను. అదిగో నీకు వైద్యం చేసే డాక్టర్. ఎవరతను? మన గవర్నమెంట్ ఆడిటర్. ఆడిటరా? ఇప్పుడు ఆడిటర్ ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంటో లేక మన వెనుకున్న రౌడీలను పిలుస్తావనుకుంటే ఆడిటర్ని ఎందుకు పిలిచావు? అదే మరి, ఎవరినెప్పుడు వాడుకోవాలో తెలుసుండాలరా. ఆడిటర్ అంటే ఆయువు పట్టు తెలిసిన వ్యక్తి. వాళ్ళు ఆర్థికంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎన్ని బొక్కలున్నాయని అన్నీ వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. నమస్కారం సార్. నమస్తే, కూర్చో. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని పిలిచారు? ఉన్న పళంగా భరద్వాజ రోడ్డు మీదకు వచ్చి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని కూడా ఎలా పోషించుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవ్వాలయ్యా. వాళ్ళు ఏదైతే వాళ్ళ బలం అనుకుంటున్నారో, నీతి నిజాయితీ, దాని మీద దెబ్బ కొట్టాలయ్యా. ఎస్, అది సంగతి. ఏం చేస్తావు మరి? నేను చూసుకుంటాను సార్. 2 రోజుల్లో మీరు కోరుకున్నది జరుగుతుంది. ఈ ఆడిటర్ పవర్ ఏంటో చూపించి మీకు గిఫ్ట్గా ఇస్తాను సార్. ఇప్పుడు మాటలెందుకు గాని పనేక వచ్చి మూటలు పట్టుకెళ్ళు. తప్పకుండా సార్. పిఏ సార్, ఆడిటర్ గారికి ఖర్చులకిచ్చి పంపించు. వస్తాను సార్. చూడు, అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నువ్వు పోతావు. జాగ్రత్త. అలాగే సార్, వస్తాను సార్. Mom, how is my look? Looking great. Come. Oh, beautiful. Nice. సంగీత ఇది? సంగీత, త్వరగా రామ్మా, బయటికి వెళ్ళే పనుంది. ఇప్పటిదాకా లేట్ చేసింది మీరే. మేము లేట్ చేయడం ఏంటి? వచ్చేసాం కదా. అయితే తను వచ్చేస్తుందిలే, 2 minutes వెయిట్ చేయండి. అక్క, ఎందుకక్క ఇలా ప్లాన్ చేసావు? నీకు తెలుసు కదా నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదని. నువ్వే అంటుంటావుగా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయాయని. ఆ సమస్యలు మర్చిపోయి అందరూ సంతోషంగా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను. పైగా ఈరోజు మ్యూజిక్ కాంపిటీషన్ కి వెళ్తున్నావు కదా, హ్యాపీ మూడ్ లో వెళ్ళాలని ఇదంతా.
వావ్ నైస్ డ్రెస్ సంగీత, లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బేబీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బ్లెస్ యూ. అమ్మ సంగీత, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ డాడ్. ఇక కేక్ కట్ చేద్దామా? ఓకే కమ్. రండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. సంగీత, నీకొక స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఓపెన్ చేసి చూడు. థ్యాంక్స్ డాడ్. సూపర్. టూ గుడ్. వావ్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. థ్యాంక్ యూ డాడీ. మే గాడ్ బ్లెస్ యూ. డాడ్, మమ్మీ నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ తల్లి. చల్లగా ఉండమ్మా, నువ్వు కూడా రా. సంగీత, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఏంటి మమ్మీ వాళ్ళు ఇంకా వెళ్ళడం లేదు? ఓ ఓప్స్, వి ఆర్ ఆల్రెడీ గెటింగ్ లేట్. మేము బయలుదేరుతాం మరి. ఎక్కడికి బయలుదేరేది? అదేంటి డాడీ మమ్మీని ఆపుతున్నారు?